హలో అండి, నమస్తే. మీ తనూజాన్. నేను వెల్కమ్ టు తను కుక్స్. ఈరోజు మనం టమాటా నిలువ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేసుకుందామో చూద్దాం నా స్టైల్లో. ముందుగా మనం 1 కేజీ టమాటాలు నీట్గా కడిగి వాష్ చేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలాగా దానికి కొలతలతో పని లేకుండా చింతపండు యాడ్ చేద్దామండి. చింతపండు 100 గ్రాములు, 120 గ్రాములు ఇలా అంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాము. కరెక్ట్గా మీ అరచేతిలో ఇలా ఉండలా పట్టేంత వేయండి. కేజీ టమాటాలకి చాలు, మనకి ఇది సరిపోతుంది. చూసారు కదా, కేజీ టమాటాలకి మీ చేతిలో ఎంతైతే పడుతుందో చింతపండు ఇది ఇలా పెట్టేసుకుందాం. దీన్ని బాండీలో వేసేసి ఆయిల్ లేకుండా ఉడకబెట్టుకోవాలండి మనం. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో కావాల్సింది 2 స్పూన్స్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, రాళ్ళ ఉప్పు, వెల్లుల్లి, 1 బౌల్లో వెల్లుల్లి, మీ ఇష్టం, అది టేస్ట్కి తగ్గట్టు. కారానికి మీకు సరిపడంత కారం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఆయిల్ లేకుండా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ లేకుండా ముక్కల్ని ఇలా పెట్టేస్తే ఈ ముక్కలు ఎప్పుడైతే బాగా మగ్గిపోతాయో అప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు ఉండొచ్చు కదా, దీన్ని మనం దాని మీద పెడదాం. ఇప్పుడైతే ప్రజెంట్ టమాటాలు మాత్రమే ఇలా ఆయిల్ లేకుండా మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి. హలో అండి, ఇప్పుడు మన టమాటాలు ఎంతవరకు మగ్గినా ఒకసారి మూత తీసేసి చూద్దాము. దాదాపు ఒక 50% మగ్గిపోయిందండి. చూసారా, మనం ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా దాంట్లో వాటర్తో ఎలా మగ్గిపోతున్నాయో. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఏం చేసేవాళ్ళు, 3 రోజులు టమాటాలను కోసి ఉప్పులో ఊరబెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ 3 రోజులు ఎండలో పెట్టి ఆ రసంలో చింతపండు పెట్టి చాలా ప్రాసెస్ చేసేవాళ్ళు. అఫ్కోర్స్ అది చాలా టేస్ట్ ఉంటుందిలేండి, ఒప్పుకుంటాను. ఇది కూడా టేస్ట్ ఏమీ తీసిపోదండి, దానికి తగ్గట్టే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చినాయండి దీని మీద, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూసారా, ఇప్పుడు మనం ఏదైతే చింతపండు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇలా మిడిల్లో పెట్టేసేద్దామండి. ఈ వేడికి అది కూడా మగ్గుతుంది. మిక్సీ పట్టేటప్పుడు గ్రైండర్ అక్కర్లేదండి, మిక్సీలో వేసుకునే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు ఫస్ట్ చింతపండు మిగతా దినుసు అది మళ్ళీ చూద్దాము. ఇదైతే ఇప్పటికీ వేగుతూ ఉంది చూడండి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేస్తే ఈ మిగిలిన వాటర్ కూడా ఎగిరిపోతాయి. ఇంకా ఇదండి మన టమాటాలు, ఉడకబెట్టుకున్న టమాటాలు ఒక 15 మినిట్స్కి మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోంచి చింతపండు తీసి మిక్సీ జార్లోకి పెట్టేసుకున్నాను. ఇందులోనే మన ఆవాలు, మెంతులు పొడి చేసి వేసాను. ఇందులోకి మళ్ళా మనకు సరిపాను కారము, ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాము. ఇంకా చిన్నులపాయలు ఒక్కసారి ఇది మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకుందాము. ఇదండి మనం ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక రౌండ్. ఇప్పుడు మనం ఇందులో 1/2 చిన్నులపాయలు వేసేసుకుందాం. ఇదండి ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత మనము మన టమాటా ముక్కలు అయితే ఏదైతే ఉడకబెట్టుకున్నామో దీన్ని అందరినీ మిక్సీ జార్లో వేసుకుని రౌండ్ మిక్సీ పట్టుకుంటే మన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మన టమాటా పచ్చడి ఇలా రెడీ అయిపోయిందండి. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకా తిరగమాత గురించి మన ఆస్థాన బాండి ఉంది కదా, ఇది పెట్టేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనం తిరగమాత వేసుకుందాం మన చట్నీకి. నేనైతే ఇది మొత్తం కలిపితే ఒక 4 గరిటెలు ఆయిల్ పడుతుందండి. 4 గరిటెలు ఆయిల్ వేసాను.
ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నిలవ పచ్చళ్ళు కదా. మనం ఎంత ఇన్స్టెంట్గా చేసుకున్నా కానీ మన అమ్మమ్మలు వేసినట్టే ఆయిల్, తిరగమాత అన్నీ టేస్టీగా అలానే వేసుకోవాలండి. తిరుగుమాతకి కావాల్సిన పదార్థాలండి: వెల్లుల్లిపాయలు, ఇందాక సగం వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ, ఇంకా సగం దంచి పెట్టుకున్నాము. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పసుపు, ఇంకా కొంచెం పసుపు దాంట్లో యాడ్ చేద్దాం, కొన్ని మెంతులు, కరివేపాకు. ఇప్పుడు నూనె హీట్ ఎక్కిందండి. ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఆవాలు, మెంతులు చాలా టేస్ట్ని ఇస్తాయండి నిలవ పచ్చడికి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, రెండు వెల్లుల్లిపాయలు వేసి వేపుకోవాలండి. ఇప్పుడు తిరగమాత వేగుతుంది చూడండి, ఇది రెడ్డిష్గా అయింది కదా. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న కరివేపాకు, సిమ్లో పెట్టేసుకుని పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మన పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇద్దరు మాత్రం చూసారా, ఎమ్మి టమాటా పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో, బాగుంది కదా. ఇంకా ఇది మొత్తం కొంతసేపు అయిన తర్వాత కళాయి పెట్టేసుకుని చల్లగా అయిన తర్వాత మనం డబ్బాలో నింపేసుకుని, మనకు కావాల్సిన డబ్బా బయట పెట్టుకుని ఎంత కావాలంత, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఈజీగా 6 months ఉంటుందండి. ఇది ఎక్కడ కూడా తడి తగలనేమో, దట్టు టమాటాల్లో తడి అంతా పోయేదాకా ఉడకబెట్టుకుంటాం కాబట్టి 6 months బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ప్లీజ్ వాచ్ అండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.